హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఇప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు టైంని ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను చెప్పబోయే టాపిక్. పిల్లలు ఎర్లీ మార్నింగ్ లెగ్గానే 5:30కి ఫ్రెషప్ అయి 6 వరకు ఫ్రెషప్ అయి 6 to 7 వాళ్ళకి నచ్చిన గేమ్స్ అంటే యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్, గేమ్స్ ఇలాంటివి ఆడిన తర్వాత 7 to యాజ్ యూజువల్గా స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 5కి వస్తారు. 5 to 6 వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడిపిస్తూ తర్వాత 6 to 8ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఏంటి ఆ ప్లాన్? 1 అవర్ పాటు ఓన్లీ రైటింగ్, హోంవర్క్స్, తర్వాత 1 అవర్ పాటు రీడింగ్, ఖచ్చితంగా రీడింగ్ ఒక్క సబ్జెక్టే నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి పదంలో నడవడానికి చాలా హోప్స్ ఉన్నాయి. ఇది కానీ ఇలాగే పక్కా ప్లాన్ చేసుకొని ప్రతిరోజు తల్లిదండ్రులు శ్రద్ధ శక్తులతో పనిచేస్తే, పిల్లలకు సహకరిస్తే, పిల్లలు తల్లిదండ్రులు సహకరించే విధంగా మనం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి పదంలో నడుస్తారు. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తారని మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా పాటించండి. ఓకేనా?